కొన్నిసార్లు బలహీనతతోనే బలం పుడుతుంది. ఎందుకంటే అర్జునుడు కూలిపోలేకపోతే గీత పుట్టేది కాదు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ఇది యుద్ధం కాదు, ఇది ఒక మనసు విరిగిపోయిన క్షణం. అర్జునుడు గాంధీవం వదిలేశాడు. అతని కళ్ళల్లో నీళ్లు, హృదయంలో గందరగోళం. కానీ ఇదే గందరగోళమే అతన్ని శ్రీకృష్ణుడి మాటలు వినే స్థితికి తెచ్చింది. మన జీవితంలోనూ అదే నిజం. మనం పడిపోవడం అంటే ఓటమి కాదు. మనసు గజిబిజి అయినప్పుడే మనలోని మార్గదర్శిని వెతుక్కుంటాం. సమస్యలు అంటే మన బలహీనత కాదు, అది మన ఆత్మ జాగరణకు సంకేతం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రంతీవ చ మే మనః. అర్జునుడు చెబుతున్నాడు, నేను నిలబడలేకపోతున్నాను, నా మనసు తలకిందులవుతోంది అంటూ. మనం కూడా ఇలాగే చెబుతాం, నాకు అర్థం కావట్లేదు, గందరగోళంలో ఉన్నాను అని. కానీ గీత చెబుతున్న సత్యం, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని. మీ గందరగోళాన్ని శత్రువుగా కాకుండా టీచర్గా చూడండి. మనసు విరిగిన క్షణంలో ఏమి నేర్చుకోవాలి అని మిమ్మల్ని మీరే అడగండి. ఈ ప్రశ్నే మీ జీవితాన్ని కొత్త దిశలోకి నడిపిస్తుంది. మీ జీవితంలోనూ ఏ సమస్య మిమ్మల్ని బలహీనులుగా మార్చిందో, అలాగే అది ఎలా కొత్త మార్గాన్ని తెరిచిందో కామెంట్లలో పంచుకోండి. ఎందుకంటే అది మీ గీత ప్రారంభం కావచ్చు. ఎందుకంటే ఈ కథే, మీ కథే ఇంకొకరికి గీతాబోధ కూడా కావచ్చు. కాబట్టి ఇటువంటి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ అర్పణమస్తు.